నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రజా సమస్యల మీద నిత్యం కూడా పోరాటాల దిశగా ముందుకెళ్ళేటువంటి చల్సాని శ్రీనివాస్. అటు కేంద్ర ప్రభుత్వం కానీ నిన్న 2019 నుంచి 2024 వరకు ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం మీద కానీ పెద్ద ఎత్తున వారు పోరాటం చేయడం జరిగింది. నిన్న ఎన్నికల సందర్భంగా వారు ఆంధ్రప్రదేశ్ చాలా వరకు తిరగడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాల మీద పెద్ద ఎత్తున బెట్టింగ్లు, ఐపీఎల్ బెట్టింగ్లు కాదు, ఇప్పుడు పాలిటిక్స్ బెట్టింగ్లు అయినాయి. ఎలక్షన్లు ఎవరు గెలవబోతున్నారు, అలయన్సా లేకపోతే వైసీపీ అని చెప్పేసి ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం జరిగాం. చాలా జిల్లాలు తిరిగారు సార్. నమస్కారం. నమస్కారం. మీరు శ్రీకాకుళం దగ్గర నుంచి ఇక్కడ కర్నూలు, రాయలసీమ దాకా మొత్తం కూడా తిరిగారని చెప్పేసి ఉంది. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది సార్? ఇది ఒక పెద్ద ప్రశ్నలాగా మారింది. 2-3 జిల్లాలు తప్ప తిరగడం జరిగింది. అధికారంలోకి ఏదైతే పార్టీ వస్తుందో అది అధికారంలోకి వచ్చేస్తుంది. ఏ పార్టీ? కూటమి పార్టీ వస్తుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చే పార్టీ గ్యారంటీగా అధికారంలోకి వస్తుంది. బాగా మాంది కదా, నెగ్గే పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఏ పార్టీ నెగ్గుతుంది అంటారు? అధికారంలోకి వచ్చే పార్టీ. అధికారంలోకి వచ్చే పార్టీ ఖచ్చితంగా నెగ్గిన తర్వాత అధికారంలోకి వస్తుంది కదా, ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. సరే, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటారు సార్? అధికార పార్టీకి ఏదైతే నెగ్గే పార్టీ ఉందో దానికి ఖచ్చితంగా మెజారిటీ సీట్లు అయితే గ్యారంటీకి వస్తాయి. మైనారిటీ సీట్లతో ఈసారి అవదండి, మెజారిటీ సీట్లు వస్తాయి. ప్రతిపక్షం ఉండే పార్టీకి ప్రతిపక్ష సీట్లు వస్తాయి. సరే, ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీ? లెగ్ అదర్వైజ్ ఎందుకు మనిషి పెద్దాని మీద సీరియస్ గా మనం రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. అన్నిటికన్నా ముందుగా మేము భావించేది ఏంటంటే, దిక్కుమాలిన ఎన్నికల నినాదాల మీద చర్చలు జరిగిన సన్నాసి ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్కి రైతుల సమస్యల మీద, నీటి సమస్యల మీద, భావితరాల భవిష్యత్తు, ఎందుకంటే బ్రహ్మాండంగా ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టినా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్వ ఇన్సెంటివ్స్ త్యాగం చేసేసి అత్తగారు సొమ్మాలి రాసిన రాష్ట్రాలు రాసిస్తే ఇండస్ట్రీలు అన్ని భారీగా వచ్చే లేవండి. ప్రత్యేక హోదా వస్తే ఇన్సెంటివ్స్, రాయితీలు వస్తాయి. దాని మీద మాట్లాడకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, తెలుగు జాతి బిడ్డల ఆత్మ త్యాగంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా. ఆఖరిని అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మాట మాట్లాడారు. కానీ ఏం మాట్లాడారు? ప్రధానమంత్రి పక్కన కూర్చున్నప్పుడు ఒకసారి మాట్లాడారు. నేను ఏంటి ఎక్కడ ఉద్యమ కార్యాచరణ అనేది దేశంలో ఏముంది, మీరు అమితే మేము తీసుకుంటాం. కేరళ గవర్నమెంట్ ఏం చేసిందండి, బిహెచ్ఎల్ ఉన్న సంస్థని ప్రైవేట్ పరం చేస్తాం, మేము కొంటాం, నామినల్ వాల్యూ కట్టి అంత నామినల్ మాకు అమ్మేసి ఆ ప్రభుత్వం తీసి నడుపుతుంది. ప్రజలందరూ కూడా దాన్ని సమర్థవంతంగా నడపాలి. ఇలా కాదండి, ఒక మంచి సంస్థకి ఇచ్చి సమర్థవంతంగా నడిపే పరిస్థితి ఉంటే ప్రజలు కూడా వస్తారు. పావులా బేడకి 2 లక్షల కోట్లు ఆ గుమా వ్యాపారులకి పావులా బేడకి అమ్మే బదులు పావులా బేడకి రాష్ట్ర ప్రభుత్వం కొరకు స్టేట్లు కడతారు. ఆటోమేటిక్ బుక్ వాల్యూ కూడా అప్రిషియేట్ అవుతుంది. ఎందుకంటే మొత్తాన్ని రద్దు చేసేస్తారు కదా రుణాలన్నీ కూడా. దీని మీద ఎన్నికల ఇష్యూ జరగలేదు. అందుకనే దిక్కుమాలిన ఎన్నికల అంశాల మీద ఎన్నికలు జరిగింది. దేని మీద జరిగింది? పవన్ కళ్యాణ్ గారు 4వ భారీ ఎవరు కొత్తగా ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? ఇంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, సరే అంశం మాట్లాడదాం. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికలు మనప్పుడు ఒక మాట చెప్తాం, 1 నిమిషం తర్వాత మీ ఇష్టం. ఇంత అలాగే ఒకళ్ళు శాడిస్ట్ అనుకుంటాం, ఒకళ్ళు సైకో అంటాం, ఒకసారి ఏమో ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది గత అడ్వకేట్స్ చాలా నెలలుగా మేము అనేక చోట్ల రాయలసీమలో కానీ, గుంటూరు, విజయవాడ భారత్ స్టేషన్, విశాఖపట్నం వెళ్ళొచ్చాం. నేను జేడి లక్ష్మణ్ గారు 2 చోట్లకి వెళ్ళొచ్చాం. అప్పుడు ఏ పార్టీ గట్టిగా మాట్లాడలేదు. ఎన్నికలు రాగానే అసెంబ్లీలో మాత్రం అన్ని పార్టీలు వైకాపా ప్రవేశపెడితే తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా కూడా మద్దతు పలికి బ్రహ్మాండమైన చట్టం అన్నారు. అప్పుడు చెప్పలేదు ఎవరు. నేను కార్యక్రమాలు చేయడం చెప్పలేదు. నేను చట్టం కూడా అవసరం అన్నా, దాంట్లో లోపాలు ఏవి కింద కోట్లకి అవకాశం లేకుండా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ ట్రిబ్యునల్ అధికారి కాకుండా వ్యక్తి అని పెడతాం, 2-3-4 విషయాలు మినహాయించి అలాంటి చట్టం అవసరం. కానీ దాన్ని బయట తీసుకొచ్చి నేను ఎందుకు బాధపడతానంటే, అసలు ఇష్యూ మీద, మేజర్ ఇష్యూల మీద మాట్లాడకుండా పిచ్చి ఇష్యూల మీద జరిగిన ఎలక్షన్ ఇది. ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆత్మగౌరవం కాకుండా బానిస చేసి తనలో తాను కొట్టుకునే విధంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ వచ్చిన కార్డ్ షో. ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష పొత్తులు ఒకళ్ళు, పరోక్ష పొత్తులు ఒకళ్ళు. ఈ మధ్య కోపడ్డారు, ఉత్తు కోపడతాం. తర్వాత లేదా వీళ్ళు అధికారులు వస్తుంటే వాళ్ళు జైల్లో పెడతారు. వాళ్ళ అధికారులు ఉంటే వాళ్ళ ఆంకాంక్ష మేరకు వీళ్ళు ఒప్పుకుని ఈ పెద్దాన్ని ఏం జైల్లో పెడతారు. దేశ చరిత్రలో బానిస జాతికి జరిగిన ఎన్నికలు ఏమైనా అవుతున్నాయంటే, ఇక్కడ ఇన్ని రాష్ట్రాలు యూనియన్ టెరిటరీలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవాల్సింది. సరే, మీరు ఇందాక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమైన అంశం. కరీంనగర్ ఆంధ్రప్రదేశ్ కాదు, కరీంనగర్లో సాయిరెడ్డి ఆత్మహత్య చనిపోయాడు పోలీస్ కాల్పులో. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని కరీంనగర్లో సాయిరెడ్డి, లేకపోతే గుప్తా గారు వరంగల్లో, కరీంనగర్ మన కర్నూలు, పాలకొల్లు, నెల్లూరు
విశాఖపట్నం, శ్రీకాకుళం, వీళ్ళందరూ ఆత్మత్యాగంతో వందలాది మంది క్షతగాత్రులయ్యారు, ఎంతోమంది చనిపోయారు. మనకి ఎంత ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ కూడా లాస్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఏదైతే గుడివాడ అమర్నాథ్ గారు పోటీ ఇచ్చినారు, గాజువాకకి వెళ్ళినప్పుడు అక్కడ ఓట్లు కావాలి కాబట్టి పరిసర ప్రాంతం అక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు కూటమి అధికారంలోకి వస్తే తాకట్టు పెట్టేస్తారు, నేను ఆపాను ఇప్పటి వరకు అని చెప్పేసి వారు చెప్పుకురావడం జరిగింది. ఈ ప్రకటనతో వైజాగ్ మొత్తం వైసీపీ వైపు ఉంది, క్లీన్ స్వీప్ చేయబోతుంది. రాజధాని వైజాగ్ తరలింపు రేపు ఎన్నిక తర్వాత, అలాగే స్టీల్ ప్లాంట్ అడ్డుకోవడం, ఈ రెండు ప్రకటనలతో క్లీన్ స్వీప్ వైసీపీ చేయబోతుందని చెప్పేసి అంటారు. మీరు దాదాపు వైజాగ్ ప్రతి నియోజకవర్గం తిరిగారు. ప్రతి నియోజకవర్గం కాదండి, అక్కడ వామపక్షాలు పోటీ చేస్తున్నాయి. గాజువాకలో జగ్గునాయుడు గారు సార్ పోటీ చేస్తున్నారు, అలాగే మాధవ్ గారు అక్కడ పోటీ చేస్తున్నారు వెస్ట్లో. జేడి లక్ష్మణ్ గారు నార్త్ సీట్లో పోటీ చేస్తున్నారు. నెగ్గుతారా నెగ్గర అనేది డిఫరెంట్ ఇష్యూ అండి, పోటీ చేస్తున్నారు. ఇవన్నీ కాన్స్టిట్యున్సీలో తిరిగాం సౌత్లో. కానీ ఇవాళ ఏంటంటే 4 కాన్స్టిట్యున్సీస్ని స్వీప్ చేసింది తెలుగుదేశం పార్టీ. మొన్న 2019లో ఇది ముఖ్యమైన సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ ఇవాళ ఒక 2 సీట్లు పోయేటట్టుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. నాట్ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్. నేను అదే అడుగుతున్నాను, గౌరవ ప్రధానమంత్రి వచ్చి ఎక్కడో అక్కడ మీటింగ్ పెట్టారు 15 కిలోమీటర్ల దూరంలో. మేము స్టీల్ ప్లాంట్ ముఖద్వారం దగ్గర మా అందరికీ, అంటే అక్కడ కార్మిక నాయకులందరికీ అనుమతించిన ఆ పైన లోపల పెద్ద పార్క్ ఉంది, లోపల కూర్చోండి అంటున్నారు. రోడ్డు మీద కూడా రావట్లేదని అడ్డుకట్ట కూడా ఉంది. మేము అందరం కూర్చొని ధర్నా చేస్తానని చెప్పాం. మేము మోడీ గారి మీటింగ్ డిస్టర్బ్ చేయము, మేము ఇక్కడ ధర్నా నడుస్తుంది కదా, ఇన్ని వందల రోజుల నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది, అందుకని మేము ఇక్కడే కూర్చుంటాం ఓకే అన్నారు. రేపు మా సాయంత్రం మీటింగ్ జరుగుతుంటే 4 గంటలకి, ఇవాళ మధ్యాహ్నం వచ్చి ఉదయం వచ్చి 10:30కి పోలీసులు వచ్చి బీభత్సం చేసి అందరిని అరెస్ట్ చేస్తుంటే, అందులో ఒక థ్యాంక్స్ టు అమ్మ కొత్తగా రిక్రూట్ అయిన సబ్ ఇన్స్పెక్టర్, సార్ మీరు పెద్ద మీరు వెళ్ళిపోండి సార్ అంటే, వదిలిపెట్టరండి ఏదో పెద్ద ప్లాన్ ఉందని వీళ్ళకని చెప్తే మీరు తొందరగా వెళ్ళిపోండి అని చెప్పారు. థ్యాంక్స్ అమ్మా, మీకు ఎవరన్నా చెప్తున్నాను, మీరు ఇంకా ఉద్యమం చేయాలి రాష్ట్రం కోసం అంటే. పోలీసులకి ఆ రోజు నేను చాలా కష్టపడ్డాను, కేసు వేసాను ఆంధ్రప్రదేశ్ పోలీసుల తరఫున 2006లో. జస్టిస్ గంధి భవానీ ప్రసాద్ గారు, జస్టిస్ జిఎస్ సింగి గారు, హైకోర్టు జస్టిస్ చీఫ్ జస్టిస్ అని జస్టిస్ ఉన్నారు. సరే వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు లేదు కానీ కొత్త రికార్డ్స్. కానీ నేను వెళ్ళిన తర్వాత ఇంకోసారి కూర్చుంటే పోలీసులు సిగ్నల్స్ ద్వారా పట్టుకుని నన్ను వేటాడి ఇంకా ప్రపంచంలో మెహల్ చోక్సియో, ఆ నీరద మోడియో, లలిత మోడియో, విజయ్ మాల్యానో పట్టుకున్నారో తెలియదు కానీ మమ్మల్ని పట్టుకుని తీసుకెళ్లారు. ఆ ముందే మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్లారు, స్టాలిన్ గారు అని తీసుకెళ్ళి 24 అవర్స్లో ఎక్కువగా అయితే మన కస్టడీ చూపించాలి కాబట్టి తిప్పుకుని ఎక్కువ ఉంచారండి. ఆ స్టేషన్లో పడుకున్న కింద పడిపోతే ఒక ఆయన ట్యాబ్లెట్లు వేసుకోవాలని తెచ్చుకోవాలి, అంత బాధ పెడితే అరెస్ట్ చేయించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఏది స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడుతూ ఉంటే మేము అసలు ఏమి దౌర్జన్యం, నేను ఇన్నిసార్లు బంధులు చేయించాను. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేదే జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి ఆయన కూడా అందంగా రాసి ఇచ్చేస్తే వేరే ఉండేది. ప్రజా ఉద్యమాలకు తలొగ్గారు. అక్కడ కార్మిక నాయకులు చేసే పోరాటానికి కొంత ఇసుమంతా ఎక్కడ మాట్లాడారు? ఆ పార్లమెంట్లో ఇక్కడికి వచ్చి ఉడతూపులు పోవడం పక్కన పెట్టి పార్లమెంట్లో నాయకులు నిలదీసి మోడీ గారి దగ్గర ఉంచోవాలి కదా. అక్కడ ఆయన ప్రధానమంత్రి ఆఫీస్ ముందు కూర్చున్న దమ్ము ఉంది ఎవరికన్నా? అక్కడ బానిస పార్టీలు అనేకం, ఒక పార్టీని అంటలేదు, బానిస పార్టీలు, గుమా వ్యాపారులకి, వెస్ట్ ఇండియా కంపెనీకి, ఆదాని గారికి ఒకళ్ళు ఇంకొకళ్ళు బానిస పార్టీలు. నేను అనడానికి వాళ్ళకి బాధ వచ్చినా వాళ్ళ అభిమానులకు తెలుసు ఎంత కసి ఉందో. ఒక పార్టీని అంటలేదండి. సరే ఏం జరిగింది ఆఖరికి? ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన ఫ్లైట్ వెళ్ళిపోయిన తర్వాత వదిలిపెడతాను కాదంట. యాజ్ పర్ నామ్స్ ఆఫ్ పోలీసు మేము మధ్యలో మరి భీమని వెళ్ళిపోతాం, ఏ భోపాల్ దగ్గర ఎక్కడ మేము ఆపేస్తామని. ఆ ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత, అహ్మదాబాద్ లో ల్యాండ్ అయిన తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు కూడా మీరు ఆపుతారా? అంటే సిస్టమ్ అంటండి, ఏదైనా ప్రయాణం అక్కడ తిరిగి ల్యాండ్ అయ్యే లోపల వదిలిపెట్టకూడదని ఉందంట. అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ వదిలిపెట్టారు. కానీ ఖండించింది ఎవరు తెలుసా? అరెస్ట్ చేయించింది ఈయన, రాష్ట్ర ప్రభుత్వం. మమ్మల్ని ఖండించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అనేది అప్పుడు చేశాను. ఇప్పుడైతే షర్మి గారి గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మద్దతుగా వారు వ్యవహరించారు ఇండైరెక్ట్ గా అనేది ప్రజల్ని అడగండి. ఏ కాన్స్టిట్యూన్సీ ఎక్కడ పోటీ పెట్టారనేది అర్థమైపోద్ది. సరే అందుకని ఏం చేయమంటారు చెప్పండి సార్? వైజాగ్ మొత్తం ఇప్పుడు క్లీన్ స్వీప్ వైసీపీ చేయబోతుందంటారా?
నాకున్న అభిప్రాయం ప్రకారం నేను సర్వేస్ చేయలేదు, మీరు సర్వే చేయలేదు, కానీ పీపుల్ మూడు తిరిగారు కదా. ఖచ్చితంగా కాన్స్టిట్యూన్సీలో తిరగటమే కాదు, రాజధాని తరలింపు అంశము రాజధాని తరలింపు అంత ఎఫోరియా లేదండి. నేనేం దానికి మెయిన్ ఏంటంటే స్థానిక పరిస్థితి వల్ల కేకే రాజు గారి నార్త్ కాన్స్టిట్యున్సీ గత 4 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాడు. డబ్బులు ఎక్కువ లేకపోతే ఏ సమస్య వచ్చినా తీసుకెళ్ళటం, పని చేయించడం ఎప్పుడు ఉన్నాడు. విష్ణు కుమార్ రాజు గారు ఈక్వల్లీ ఐ నో హిమ్, మామూలు వ్యక్తిగతంగా మంచివాడే. ఆఖరిన ఏ పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉన్నా సరే ప్రత్యేక హోదా మీద 2018 నేను బిల్ తీసుకెళ్లి ముఖ్యమంత్రిని అడిగి మీరు పెట్టను అన్నాను. బీఎస్సీలో పెట్టలేదు కదా అన్నారు. పెట్టండి సార్, మీరు చేసిన పొరపాటు రాష్ట్రంలో ఇబ్బంది అవుతుందని కానీ ముఖ్యమంత్రి వెంటనే పిలిచి మన రామకృష్ణ గారిని పిలిచి ఇది పెట్టేసిండి అనగానే పెట్టేసి ఏకగ్రీవంగా తీర్మానం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన లాస్ట్. అప్పుడు విష్ణు కుమార్ గారు బయటకు వచ్చారు. శ్రీనివాస్ గారు నేను అనుకున్నాను మీరైతే చేశారని, అసెంబ్లీ బయట ఉన్నాను, నేను కూడా ఒప్పుకున్నానని అన్నాడు. కానీ ఆ కాన్స్టిట్యున్సీలో ఇంకో వాళ్ళు పోటీ చేసేది ఎవరు? ప్రత్యేక హోదా విభజన హామీ సాధనా సమితి కార్యదర్శి జేడి లక్ష్మణ్ గారు. గాజువాకలో ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి 53,000-54,000 ఓట్లు వస్తే మరి ఆయన హీరో కదా, ఈయన సైడ్ హీరో అనుకోండి, సైడ్ భావన. ఈయనకి 68,000 ఓట్లు వచ్చింది, 67,000. పవన్ కళ్యాణ్ గారి మీద జేడి లక్ష్మణ్ గారు ఎక్కువ వచ్చింది. నమ్మట్లేదా మీరు? ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తే పార్లమెంట్ అభ్యర్థి ఆయన మీద ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అందుకని ఆయన ఇప్పుడు పోటీ చేస్తున్నారు అక్కడ. సో ఇట్లా ఓటు స్ప్లిట్ అవుతుంది కదా, మరి ఇక్కడ ఎవరు అక్కడ కానీ వాసుపల్లి గణేష్ గారు మత్స్యకారుల కుటుంబం ఆ రోజు హోదా విభజన హామీల్లో నేను ఎందుకంటే సరే ఇవాళ మాట మార్చారు మాట ఇప్పుడు ఎవరు గెలుస్తారు అంటే శ్రీనివాస్ గారు పాపం ఇంతకుముందు ఆయనకి అన్యాయం జరిగిందనే మాట వంశీకృష్ణ గారికి, ఆయన ఇప్పుడు వంశీకృష్ణ గారు పోటీ పడుతున్నారు. కానీ నెంబర్ ఆఫ్ వల్ల అక్కడ చాలా టఫ్ ఫైట్ జరుగుతుంది. సౌత్ కాన్స్టిట్యున్సీ ఒకటి, తర్వాత వైజాగ్ నార్త్ కాన్స్టిట్యున్సీ. నార్త్ సౌత్ మాత్రం నార్త్ ఎవరి మధ్య పోటీ కేకే రాజు గారు విష్ణు కుమార్ రాజు గారి మీద ఉంది. ఆశ్చర్యం జరిగి అద్భుతం జరిగితే తప్ప జేడి లక్ష్మణ్ గారు గెలవటం కష్టం, కానీ గెలవాలని నాలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు. నిజాయితీ పనులకి రూపాయి పంచని వాళ్ళకి గెలవాలని కోరుకుంటాం. నేను కూడా తిరిగానండి, కానీ బౌలంగా చీలిస్తే చీల్చాలని కోరుకుంటున్నాను, సరే గెలవాలనే కోరుకుంటున్నాను. లాస్ట్ టైం గాజువాక ఎంత పెద్ద రాష్ట్రం అంతా చర్చనీయాంశంగా మరింత చూసాం మనం, పవన్ కళ్యాణ్ గారు పోటీ. కానీ గుడివాడ అమర్నాథ్ గారు గుడివాడ అమర్నాథ్ గారు లాస్ట్ లో వెళ్ళారు. అక్కడ సామాజిక వర్గాల రాజకీయం జరిగిందని చెప్తున్నారు. మరి అంత పెద్ద నగరంలో ఉందండి. యాదవులు 45,000 50,000, వెలమలు అంటే కొప్పులు వెలమలు కానీ పొల్లాంటి వెలమలు కానీ దాదాపు 30,000-40,000 పైన ఉన్నారు. కాపులు 70,000 మంది ఉన్నారు. కాపులు మిగతా ఈ సిచ్యువేషన్ బట్టి ఎస్సీలో 26,000 మంది ఉన్నారు. ముస్లిమ్స్ 10,000 లెక్క తీసుకొచ్చి చెప్పారు. ఈ కంపోజిషన్ ప్రకారం ఆయన గెలుస్తున్నారని అలా ఆలోచించట్లేదు ప్రజలు. కొంతమంది ఆలోచించవచ్చు. పల్లా శ్రీనివాసరావు గారు గుర్తుండే ఉంటుంది చాలా మందికి. 2009లో ఎంపీ కింద పోటీ చేశారు ప్రజారాజ్యం తరఫున. చాలా మందికి గుర్తుండకపోవచ్చు. నెగ్గింది ఎవరో? పురంధేశ్వరి గారు. సెకండ్ ప్లేస్ ఎవరికి? పల్లా శ్రీనివాసరావు గారు. థర్డ్ ప్లేస్ ఎంఎస్ మూర్తి గారు, భర్త గారు తాతగారు. థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయారు ఆయన. ఆ పల్లా శ్రీనివాసరావు డెఫినెట్ గా ఆయన ప్రత్యేక హోదా మీద చేసినప్పుడు దీక్ష చేసినప్పుడు నేను కూడా వెళ్ళి సంఘీభావం పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి మన ఎన్నికల్లో ఓడిపోయాడు. తిప్పల నాగిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు పెదగంటి దాంట్లో విలేజెస్ ఉన్నాయండి. విలేజెస్ లో రెడ్డిలు ఇంకా అక్కడ స్థానికులు అన్నమాట, రాజ్యం నుంచి వెళ్ళినట్టు కాదండి. మిగతా వాళ్ళు కానీ వాళ్ళు ప్రభావం చూపే అవకాశం ఉంది. లాస్ట్ టైం ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారికి పడకుండా పల్లా శ్రీనివాసరావు గారు వీరికి సహకరించారని, ఒకవేళ పవన్ కళ్యాణ్ అయితే స్టాండ్ అయిపోతారని. ఆఫారిటీస్ ట్రూ ఐ డోంట్ నో, బట్ ఐ డోంట్ వాంట్ లెవెన్ అలిగేషన్ అగైన్స్ శ్రీనివాసరావు గారు, బట్ వాట్ ఐ హెడ్ ఓన్లీ ఐఎమ్ కమ్యూనికేటింగ్ టు యూ. అందువల్ల ఈసారి ఆ రిటర్న్ గిఫ్ట్ కింద తన ఓట్లన్నీ కూడా పల్లా శ్రీనివాసరావు గారు, నాగిరెడ్డి గారు వారి కుటుంబం తెలుసు కదా, ఇష్యూ టికెట్ ఇవ్వలేదు కానీ జరిగిందనేది అక్కడ వినిపిస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగా చూసినా అక్కడ మిగతా వర్గాలు ఎలా ఉన్నా అక్కడ జగ్గినాయుడు గారు సిపిఎం పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. డెఫినెట్గా స్టీల్ ప్లాంట్ తర్వాత మిగతా ఆ ప్రాంత హక్కులకి నిజాయితీ పరుడికి డబ్బులతో రాజకీయం చేయని వాళ్ళకి ఆయన గెలవాలని నాలుగు కోరుకుంటారు. గెలవకపోవచ్చు, కానీ ఎక్కువ ఓట్లు కూడా చెల్తకపోవచ్చు. స్టీల్ ప్లాంట్ డెఫినెట్గా ఆయన 20,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొంత తక్కువ రావచ్చేమో. ఈ అన్ని కండిషన్స్ లో కూడా గుడివాడ అమర్నాథ్ గారే గెలిచే అవకాశం ఉన్నట్టు. బేసిక్ గా ఇంకొక వాదన కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి తర్వాత గుడివాడ అమర్నాథ్ గారికి చాలా కేర్ఫుల్ గా ఉన్నారంట. అది కూడా మాట్లాడాను అక్కడ. కార్పొరేట్స్ పవన్ కళ్యాణ్ వ్యక్తులంతా చాలా స్ట్రాంగ్ గా పనిచేశారు. గుడివాడ అమర్నాథ్ గారికి స్టాలిన్ గారు అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒకనొక అత్యంత నిజాయితీ పనుల రాజకీయాల్లో ఒకళ్ళని చెప్తారు. అక్కడ కార్పొరేటర్ గాజువా కార్పొరేటర్
సిపిఎస్ జిల్లా సెక్రటరీ కూడా చేశారు. వారు అంటే మిగతా అమర్నాథ్ గారు వెళ్ళి అక్కడ కూర్చుంది అనుకోండి, సరే నేను మిగతా చోట్ల కూడా తిరిగిన నేపథ్యంలో అక్కడ గాజువాకలో నేపథ్యంలో అమర్నాథ్ గారు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, కానీ సీట్ వచ్చిన తర్వాత కళ్యాణ్ బాబు గారిని ఏమనలేదని చాలా సైలెంట్ మైండ్ చేసి నేను మాట్లాడిన ఏదైతే అనుకున్నాను కొన్ని ఓట్లు రాబెట్టారు. కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం పల్లా శ్రీనివాస గారు నెగ్గపోతున్నారు. అమర్నాథ్ గారు ఓడిపోతున్నారు. కోడిగుడ్ల అమర్నాథ్ గారు నేను వ్యక్తిగతంగా ఆయన అన్న కానీ తప్పు మాట్లాడారని ఆయన కూడా మేము కలిపి మేము ప్రత్యేక ఉద్యమంలో పాదయాత్ర చేస్తున్న ఆయన కూడా వచ్చారు మా పాదయాత్రకి ఇవాళ. కానీ ఒకటి చెప్తుంది, మేము ఆ రోజు ఆమరణ దీక్ష చేసాం రైల్వే జోన్ కోసం. మేము దీక్షలో ఉండగానే పక్కన నాయుడు గారును సదాశెట్టి గారు చనిపోతారనే భావంతో, అంత సీరియస్ భావంతో వచ్చి మోడీ గారు వచ్చే ముందే అనౌన్స్ చేసి పడేశారు మా దీక్షని చేయటానికి. అంతకుముందు దాని మీద నిరంతరం పోరాడిన వాళ్ళు అక్కడ సత్యామూర్తి గారు, నాని గారు, మిగతా సాధన సమితి మిగతా చాలా మంది ఉన్నారు పాత పెద్దలు. కానీ నేను నాకున్న సమాచారం ప్రకారం గాజువాక సీటు ఓడిపోతారు. పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం ఓడగొట్టారు కదా, మరింత కసిగా వాళ్ళంతా పనిచేస్తారు. కనీసం 2000 మెజార్టీతో అయినా అమర్నాథ్ గారు గెలుస్తారు. వాళ్ళ ఎట్లా అంత కాన్ఫిడెంట్ అంటారు? 2-3 వేలకు వచ్చారండి, వీళ్ళు 30,000 ఉన్నారండి. లెట్ us leave that. సరే, ఇక మీరు అన్నటువంటి పెందుతి ఇంకొక పెందుతున్న అనకాపల్లి పార్లమెంట్ అది భీమిలి సీటు మాత్రం గంటా శ్రీనివాసరావు గారు సార్ ఫస్ట్ టైం మాట తిప్పారండి. కాన్స్టిట్యున్సీ దాంట్లోకి వచ్చారు. ఆయనకి ఏదో మునికి ఏదో శాపం ఉందా, నిజం చెప్తే తల ఎక్కువవుతుందని ఏదో ఎవరి మీద అంటా ఉంటుంది. అలాగా పోటీ చేసిన సీట్లో మళ్ళీ పోటీ చేస్తే ఓడిపోయారని ముని శాపం పెట్టారంటారు. ఇంతకు గత 2-3 దశాబ్దాల నుంచి ఆయన పోటీ చేసిన సీట్లో మళ్ళీ పోటీ చేయలేదు. ఆశ్చర్యం అనిపించింది మీకు? ఏ నాయకుడన్నా ఇన్ని దశాబ్దాలు ఉండి పోటీ చేసిన సీట్లో ఆయన ప్రత్యేకత అదే, ఏ నియోజకవర్గం పైన గెలుస్తానని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం భీమిలికి 2వ సారి వచ్చారు. ఆయన ప్రియ శిష్యుడు అనుగుడు ఇద్దరి మధ్యన మాటలిద్దం వచ్చినట్టుంది. ఆ పర్సనల్ విషయాలను పర్సనల్ తగులు నాకు తెలియదు, కానీ ఆయన ప్రజారాజ్యం ఉండగా ఈయన వచ్చి ఆయన తీసుకెళ్లారు. 4 ఎంపీలు పంచకర్ల రమేష్ బాబు గారు, ఈయన చంద్రపూడి వెంకటరామయ్య గారు, గంటా శ్రీనివాసరావు గారు, 4 కూడా మా మిగతా ఈయనైతే కామవర్మన్ మన ప్రకాశం జిల్లా అనుకోండి, అందరూ వచ్చినండి. విశాఖపట్నం కొద్ది ఎక్కువ మంది వలస వచ్చిన తప్పేం లేదు, ఎవరు ఎక్కడి నుంచి మనం వెళ్ళొచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. 4 గెలిపించుకున్నాడు ఆయన ప్రజారాజ్యం ఉండగా. ఇద్దరి మధ్యన గొడవ వచ్చి మంత్రిగా ఉండగా ఎంపీ గంటి కెపాసిటీ ఏదో మాట తేడా వచ్చింది అనుకుంటా. ఎందుకంటే గంటా గారు కూడా మిత్రులు, నేనే కాదన్నా. మొత్తం సెట్ శ్రీనివాసరావు గారు అనబడి అవంతి శ్రీనివాసరావు గారు కూడా మంచి వ్యక్తి. విల్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ దెమ్. బట్ ఒకటి మాత్రం స్పష్టం, గురు శిష్యులో లేకపోతే అనుంగుల మధ్యన యుద్ధం జరుగుతుంది. శిష్యుడు గెలుస్తాడంటారా, గురువు గెలుస్తాడంట? నా ఉద్దేశం ప్రకారం నేను ఎవరు గెలవాలని కోరుకున్నాను అన్నాను. మీ కోరుకో పరిస్థితి ఎలా? గంటా గారు నెగ్గేటట్టుందండి స్పష్టంగా. పంచకల సందీప్ గారు కూడా ఈయనకు అనుకూలంగా చేస్తా ఉన్నారు. అందుకని మొట్టమొదటిసారి తన భిన్నంగా పోటీ చేసిన కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసి గంటా గారి నెగ్గే అవకాశం ఉంది. ఎస్కోట్ కూడా తెలుగుదేశం నెగ్గొచ్చు. సార్, పార్లమెంట్ ఇక బాలకృష్ణ గారి అల్లుడు నెగ్గే అవకాశం ఉందంటారా, లేకపోతే బొత్స గారి భార్య గెలిచే? ఇవాళ కాన్స్టిట్యున్సీ వైజు ఆయన 2,88,000 ఓట్లు జేడి లక్ష్మీనారాయణ గారికి వస్తే 4,000 ఓట్లు తేడా తోడిపోయారు ఈయన ఆ రోజు చేల్చడం వల్ల. కానీ నాన్నమ్మ ఇవాళ నాది డెఫినెట్గా భరత్ గారు నెగ్గేదట్టు కనపడుతున్నారు. బొత్స ఝాన్సీ గారు కూడా వెరీ హంబుల్ పర్సనాలిటీ అండి. నేను మొన్న ఆవిడతో చెప్పాను, నేను ఎక్కడ మ్యారేజ్లో కనపడితే, ఏమండి మీకు జీవన్ నరసింహరావు గారి గారు కన్నా పోటీ చేస్తే మా వాళ్ళందరూ ఏకగ్రహం మా అసోసియేషన్ నన్ను పోటీ చేయమన్నారు, మీ మీద పోటీ చేస్తే నేనేం చేశాను, మీ మీద కాదు సబ్దాగా అన్నాను. బట్ నా అభిప్రాయం ప్రకారం షీ విల్ గివ్ ఏ టఫ్ కాంపిటీషన్ అండి. చాలా గట్టిగా ఇస్తారు. క్రాస్ ఓటింగ్ అయితే మాత్రం గాజువాకలో కనుక మిగతా వాళ్ళు ఓట్లు పడి బొత్స ఝాన్సీ గారి క్రాస్ ఓటింగ్ పెడితే చెప్పలేము తప్ప. భరత్ గారి మీద అంత వ్యతిరేకత ఉందంటారా? అంటే పాపం వ్యతిరేకత లేదు, ఆయన గట్టిగా ఇది కాదు. వైసీపీ వారు అలిగేషన్ చేయడం జరిగింది కదా, వారు పెద్ద ఎత్తున గీతం యూనివర్సిటీ ఏదైతుందో భూములు ఎకరాలు అదే దాని మీద ఆల్రెడీ దాన్ని ముఖద్వారం పడగొట్టారు ప్రభుత్వం. దాంట్లో కొన్ని భూములు ఉన్నాయి, దాని బదులు వేరే భూములు ఇస్తానంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం అది చేసుకోవచ్చు. నాకు డెప్తల్ బట్ ఆయన చేసిన రాంగ్ అయితే రాంగ్ అనండి, దాంట్లో నో క్వశ్చన్ నోబడీ గుంటూ సపోర్టింగ్. బట్ ఎన్నికల నేపథ్యంలో కనీసం బొత్స సత్యనారాయణ గారు కూడా త్యాగమూర్తి అనుకుంటానికి వెళ్ళేది కదా, అదేదో ఉంది కదండి. ఈయన దీంట్లో చేస్తే కార్ల కంపెనీ వచ్చింది కదా, డబ్బులు ఎట్టిపోయినా ఏంటి చేస్తాం అన్నారు కదా. అందువల్ల ఎవరేమనుకున్నా బట్ బేసిక్గా నా అభిప్రాయం ప్రకారం షీ విల్ గివ్ ఎ టఫ్ కాంపిటీషన్. భర్త గారు విజయం సాధించారు. ఈ పనిచేసే అవకాశం ఉందా? బాలకృష్ణ గారి అల్లుడు స్వయాన
అది బాలకృష్ణ గారు గీత యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు, వాళ్ళు కూడా పనిచేశారని చెప్పేసి అని నేనేం నమ్మనండి. ఇక ఝాన్సీ గారికి వచ్చేసేసరికి క్యాపిటల్ అనే అంశం, అలాగే బొత్స గారు జిల్లా రాజకీయాలు శాసించగలిగేటువంటి వ్యక్తి అని చెప్పేసి. బొత్స గారు విజయనగరం జిల్లా, బట్ దీంట్లో పక్కన ఉంటుంది అనుకోండి. ఈ జిల్లా రాజకీయాలను కూడా శాసించగలుగుతారు. విజయసాయి రెడ్డికి వచ్చిన తర్వాత వారిని షెడ్లోకి పంపించారని చెప్తారండి. విజయనగరంలో కూడా మధ్య శ్రీనివాసరావు గారిని మన మేనల్లుడు చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య జగన్ గారు సయోధ్యకు లేదా టూ పవర్ఫుల్. వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా ఝాన్సీ లక్ష్మి గారు మాట వింటారు. సచే ఆవిడ అందరూ మిగతా ఎవరు కూడా వచ్చినా ఆవిడ మాట మీద అంత ఇంపార్టెన్స్ ఇస్తారని పేరుంది. అందుకని ఎందుకంటే మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ వీపురాలు వారు, అంటే రాజకీయాలు దీనికి సంబంధం లేదనుకోండి. అందువలన ఇంతకీ ఏంటంటే బాలకృష్ణ గారి అత్యంత సన్నిహితుడుగా ఉన్న, ఎప్పుడు అసెంబ్లీలో ఇద్దరు పక్కన కూర్చుని చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన వ్యక్తి తమ్ముడు గారి అమ్మాయిని బొత్స గారికి కొడుకు ఇచ్చారు. అందుకని పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్. సరే ఏదేమైనా నా అభిప్రాయం ప్రకారం లెటర్స్ విశాఖపట్నం వరకు కన్ఫైన్ అవుదాం. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మాత్రం భారత్ గారు నెగ్గే అవకాశం ఉందని భావిస్తున్నాను. మీరన్న విజయనగరం పోతే ఎలా ఉంటుంది సార్ పరిస్థితి? విజయనగరం చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. విజయనగరం జిల్లా అంటున్నారు, మన జిల్లాలో వారి మాట్లాడుకున్న బెటర్. జిల్లా వరకే సార్. ముందులో కొందరు అంటా అన్నారు, లేదు వైసీపీకి 6-7 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్ గా వైఎస్ఆర్ మొత్తం కోస్తా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మెజార్టీ వచ్చే జిల్లాగా విశాఖపట్నం జిల్లా అని చెప్పాలండి. కానీ ఆకర్షణ, నేను కురుపా వెళ్ళాను, అక్కడ కిషోర్ చంద్రదేవ్ గారని వారు సచ్ ఎ నోబుల్ జెంటిల్మెన్. ఆయన గిరిజన చట్టాల గురించి ఎంత గట్టిగా మాట్లాడారు. మన తెలుగుదేశం ఉత్తర భారతీయ జనతా పార్టీతో బానిసత్వంతో పొత్తు పెట్టుకున్న అనే అభిప్రాయం మీద ఆయన విభేదించి రాజీనామా చేసి, నేను ఎప్పుడూ ఉన్నాను అక్కడ. ఆయన 8వ తారీఖు రావాలి, 10వ తారీఖున వచ్చి వాళ్ళ మిస్సెస్ బాగాలేదండి. ఆయన కురుపాన్ రాజవంశీకుడిగా పేరండి. ఆయన అక్కడే ఉన్నామా, మేము కూడా అక్కడ కింద మధ్యాహ్నాలు ప్యాలెస్ కింద కూర్చున్నాం. మామూలు చెప్తున్నాం. కురుపాన్లో మళ్ళీ పుష్పశ్రీ శ్రీవాణి గారి మీద కొంచెం యాంటీగా లాస్ట్లో వచ్చిందని అక్కడ. అందువల్ల ఆ సీటు తిరిగి తెలుగుదేశం ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ నెగ్గే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అలాగే మీరు చూస్తే కనుక డిప్యూటీ సీఎం గా చేసినటువంటి, అలాగే పెద్ద ఎత్తున అక్కడ డెవలప్మెంట్ చేసిన పుష్పశ్రీవాణి గారు ఓడిపోతారంట. ఓడిపోయే అవకాశం ఫస్ట్ నుంచి లేదండి, ఆఖరిలో అది వచ్చిందని చెప్తా ఉన్నారు. కానీ బొత్స గారు నెగ్గుతారు. లాస్ట్ లో టఫ్ కాంపిటీషన్ అయింది, ఆయన కూడా ఒప్పుకున్నాడు. చీఫ్ కళా వెంకటరావు గారు ఎక్కడి నుంచి ఎక్కడ పంపించారండి? చిప్పురపల్లి. ఎక్కడి నుంచి ఏ జిల్లా, ఆ జిల్లాలు వేరైనా ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకు వచ్చారు. హెచ్ఆర్ నుంచి, హెచ్ఆర్లు బీజేపీకి ఇచ్చారు. ఎక్కడ మనిషికి ఎక్కడ ఇచ్చారు వేరే సంగతి. ఆయన టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు. ఆయన మధ్యలో పీఆర్పీ కింద సౌదేడు కానీ గారు కూడా చాలా టఫ్ తో గెలుస్తా ఉన్నారంటారు. బొత్స గారు టఫ్ కాంపిటీషన్ ఫేస్ చేసినా గెలుస్తారని అభిప్రాయం. ఆ తర్వాత మిగతా బొబ్బిలి సుజయ్ కృష్ణ రంగారావు గారు కూడా సంబంధి గారి మీద ఈసారి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. అక్కడ ఇష్యూ ఏంటంటే మేము వెళ్ళమా ఏం వెళ్ళండి, దురదృష్టం కులాల మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈయన కొప్పులు వెళ్ళమా, ఆయన వెళ్ళం ద్వారా ఈసారి డివిజన్ తీసుకొచ్చారంట. ఎవరేం చేశారని కాదు, ఈ డివిజన్స్. అందువల్ల అక్కడ కూడా టఫ్ అయిన సందర్భాలు కనపడతా ఉంది. గజపతి నగరంలో అప్పలనాశ్రీ గారు ఏదైతే చాలా బ్యాడ్ వచ్చింది మొదట్లో, కానీ తర్వాత వీళ్ళందరూ దర్ ఏబుల్ టు కోప్ అప్ అండి. అవి కొండపల్లి పెడితెల్లినాయుడు గారు అబ్బాయి ఉన్నారు ఒక ఆయన, డాక్టర్ కేఏ నాయుడు గారు. ఆయన దూరం వెళ్ళటం, మిగతా నెంబర్ ఆఫ్ ఇష్యూస్లో ఆ గజపతి నగరం నెక్కపోతుంది. అందుకని మిగతా ఇష్యూస్లో సాలూరు, పార్వతీపురం అవి వైసీపీ నెగ్గే అవకాశం ఉందండి. ఓవరాల్ విజయనగరం 4 స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే కేవలం 2 స్థానాలు తెలుగుదేశం ఉన్నాయండి. మిగతా 3 స్థానాల్లో గట్టి పోటీ జరుగుతుంది. అందులో 2 వైకాపాకు రావచ్చు 9లో. సో విజయనగరంలో 1 లేదా 2 స్థానాలే తెలుగుదేశం గెలిచారు. 2 మినిమము, 2 నుంచి 3-4 కూడా దట్స్ డెఫినెట్ ఇష్యూ అండి. వేవ్ వచ్చింది అనుకోండి, అవి కూడా రావచ్చు. కానీ 2 స్థానాలు, వీళ్ళు 4 స్థానాలు, 3 స్థానాల్లో పోటీ జరుగుతుంది. 5-6 స్థానాలు ఖచ్చితంగా. పార్లమెంట్ అశోక్ గజపతిరాజు గారి కుమార్తె లేదండి, పార్లమెంట్ కి చేయట్లేదు. పార్లమెంట్ అదితి గజపతిరాజు గారు అసెంబ్లీకి చేస్తున్నారు విజయనగరం. అందువల్ల ఆవిడకి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. అక్కడ కూడా చిన్నసాల గీత గారు ఎలా చేస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంది. అందుకని అశోక్ గజపతి రాజు గారి కూతురు కూడా టఫ్ ఉంది సార్, వాళ్ళు కూడా గెలవడం. అంటే కోలగట్ల విభత్సవం గారు ఏం చేశారు అనే దాని మీద ఆధారపడి ఉంది. ఆయన మీద సింపతి ఉందండి, చాలా సింపతి ఉంది, పాజిటివ్ గానే ఉంది. కానీ పాజిటివ్ అంటే 30 మెజార్టీ రావాలి, అంత పాజిటివ్. కొంచెం కాంపిటీషన్ ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ పరిస్థితి ఏమంటారు సార్? పార్లమెంట్ పరిస్థితి కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందండి విజయనగరం.
కాకపోతే శ్రీకాకుళం సార్? శ్రీకాకుళం ఉన్న 10 సీట్లలో ఎన్నికలు మొదలయ్యేటప్పటికి 1 సీట్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా వచ్చిన అవకాశం కనపడింది. అది కూడా పలాస సిదిరి అప్పలరాజు గారు, అలాగే ద స్టాల్ వాట్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్. ఆ 6 సుత్తర్ల ఒప్పందం మీద సంతకం పెట్టిన పెద్ద మనిషి ఎన్జి రంగా గారు ఓడిపోతే చిత్తూరులో తీసుకొచ్చి శ్రీకాకుళం గెలిపించిన సహృదయత కలిగిన వ్యక్తి సర్దార్ గౌతులచ్చిన గారి మనవరాలు పోటీ చేస్తుంది అక్కడ, గౌతు శిరీష్ గారు. సిదిరి అప్పలరాజు గారు డాక్టర్ మేము మీటింగ్ పెట్టాం చాలా, దాంట్లో పలాసలో కూడా. పలాస నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ అంతా ఏ మేరకు చర్చ జరిగిందని కూడా చూసాం. అంటే వ్యక్తిగత దోషంలో కాకుండా అక్కడ ఈ మైనస్ కుటుంబ సమస్యను తీసుకొచ్చి అక్కడ శిరీష్ గారి హస్బెండ్ మీద యాంటీ తీసుకురావటం అప్పలరాజు గారు కొంత ఇన్హెరిట్ కొంత ఉందనుకోండి మిగతాది. ఇవన్నీ ప్రభావం చూపిన కొత్తగా లభించిన సమాచారం ప్రకారం వారు శిరీష్ గారు ఏబుల్ టు కోప్ అప్ దిస్, పోటీలో గట్టిగా వచ్చేసారు. కానీ బెందాలం అశోక్ గారు 2 సార్లు నెగ్గిన సీటు ఇచ్చాపురం ఇవాళ టఫ్లోకి వచ్చింది, మళ్ళీ విచిత్రంగా ఉంటుంది. అలాగే రెడ్డి శాంతి గారు పోటీ చేస్తున్నారు పాతపట్నంలో. ఆ ముఖ్యమైన మండల ప్రెసిడెంట్ వద్దాం అనుకుంటా, మొత్తం అందరిని తెలుగుదేశం తీసుకొచ్చారు. కానీ కల్మట మోహన్ రావు గారి క్యాంపు మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పి ఆయనకి ఏదో పోస్ట్ ఇచ్చారు. బట్ వారు పూర్తిగా సహకరించారు లేదు తెలియదు. బట్ క్యాడర్ కొంతమంది విజ్ఞెస్ చేశారు. ఈసారి రెడ్డి శాంతి గారు వచ్చేటట్టున్నారు అని అభిప్రాయం. ఎందుకంటే మేము పాదయాత్రలు ఆవిడ కూడా కలిసి వచ్చారు. మేము విశాఖపట్నంలో పాదయాత్ర నడుస్తున్నప్పుడు వీళ్ళందరూ తిరిగిన వాళ్ళమేమండి అనే అభిప్రాయం. పాలకొండ కాన్స్టిట్యున్సీలో ఒక టఫ్ కాంపిటీషన్ ఉంది. కొండూరులో మురళి గారు రాజాం సీట్ని ఆయన యాక్చువల్గా చాలా మైనస్లో ఉన్నారు, ప్రెస్లోకి వచ్చారు, బాగా మైనస్కి వెళ్ళారు మళ్ళీ. కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆయన చేసిన సాయం వల్ల కానీ విశాఖపట్నంలో కానీ కొంచెం మంచి ఆస్తులు చేసుకున్నారని పేరండి. సరే, ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఎవరు కొండూరు మురళి గారు. అందువల్ల ఇవాళ మళ్ళీ ఆయన ఎడ్జ్లోకి రావచ్చని అంచనా. జనసేన అక్కడ గెలవచ్చు అంటారు? జనసేన నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీలో దీంట్లో ఉందండి. దాంట్లో కానీ ఒకటి మాత్రం కొండూరు మురళి గారు తెలుగుదేశం పార్టీ. అందువల్ల శ్రీకాకుళంలో ఒక సీట్, దీంట్లో సీట్ వచ్చినా సరే నాకు తెలిసి ఇప్పుడు పాలకొండ కొన్ని సీట్లు ఉన్నాయండి. దాంట్లో నిమ్మక జయరాజు అంటే 2 సీట్లు, జిల్లాకు ఒక సీట్ చొప్పున శ్రీకాకుళం ఒకటి, పాలకొండ ఒకటి, నెల్లిమర్ల ఒకటి తీసుకున్నారు. శ్రీకాకుళంలో 10 సీట్లకి కనీసం 2-3 సీట్లు, 5-6 సీట్లు తెలుగుదేశం మినిమం నెగ్గేటట్టు కనపడుతుంది. టఫ్ అంటే సార్ ధర్మాన ప్రసాదరావు గారు ఏదైతే శంకర్ గారు ఉన్నారో ఇద్దరు బంధువులు అవుతారు, దూర బంధువులు. గోండా అప్పలనాసి గారు, లక్ష్మీదేవమ్మ గారు చాలా బాధపడితే ఆఖరిని వెళ్ళారు. వారి క్యాడర్ ఏదైతే అరసవల్లి అని ఊరు ఉందండి, అంటే శ్రీకాకుళం దాటిన లెఫ్ట్ సైడు ఎక్కువ రోడ్ల మండలం చిన్నది ఉంది. అందులో ఓట్ల ప్రభావం కొంత వ్యతిరేకం పడిందని అంటున్నారు. డబ్బులు ఖర్చు పెడతాను, నేను 1000 రూపాయలు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. ఈయన చాలా వరకు డబ్బులు వెళ్ళినాయని, ఆయన ధర్మాన ప్రసాదరావు గారి డబ్బులు మాత్రం తక్కువ వెళ్ళినాయని కొన్ని ఏరియాస్కి. విచిత్రం అంటే మరి అలా, కానీ అక్కడ టఫ్ కాంపిటీషన్ ఉంది. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం హెచ్ఆర్లో ఒకటి ఉంది. అక్కడ హెచ్ఆర్లో కళా వెంకటరావు గారిని తీసి ట్రాన్స్ఫర్ చేశారని అచ్చెన్నాయుడు గారు ఇష్టం లేదు దీనికి అని పెట్టారు. ఐ డోంట్ థింక్ సో. అచ్చెన్నాయుడు గారు అలా చేసి ఉంటారు అనుకోవట్లేదు. కానీ ఏమైనా హెచ్ఆర్లో నాకు ఆశ్చర్యంగా ఇది వెళ్ళొచ్చాను, బీజేపీని ఓడించాలని వెళ్తే అసలు క్యాండిడేట్కి 40-50 వేల మెజార్టీతో వైకాపా నెగ్గుతుంది, ముక్కుమోహం తెలియని క్యాండిడేట్ అనుకుంటే కిరణ్ గారి మీద ఉన్న వ్యతిరేకత, ఎవరైతే వైసీపీ అభ్యర్థి ఎవరైతే సీటింగ్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత, అసలు ఆయన ప్రాంతం కాదు, హెచ్ఎల్ అయినా ఎక్కడో జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి వచ్చినట్టున్నాడు. తప్పులేదు, ఎవరెక్కడ పోటీ చేయడం నేను వ్యతిరేకం కాదు. కానీ ఆయన టఫ్ ఇచ్చారని చెప్పి అక్కడ పరిస్థితి మిగతా వాళ్ళందరూ చెప్తుంటే నేను కూడా నాకు అర్థమే కాలేదు. 40 వేల మెజార్టీ వస్తుంటే లేదండి, పోటీ దగ్గరికి వచ్చారు, బట్ కొంత మెజార్టీలో వైకాపా బయటపడుతుందండి ఇచ్చారు. అందుకని అవునండి. సో కళాగారిని అటు పంపించడం తప్పు చేసినట్టు అంటారా? అది ఆ పార్టీని వైకాపాకి లాభం జరగవచ్చు, బీజేపీకి లాభం జరగవచ్చు అని నేను అలా చెప్తానండి. ఈ శ్రీకాకుళంలో సరే అంటే చాలా క్లియర్గా మీకు చెప్పాను కదా, కానీ ఇవన్నీ ఫైనల్ కాదు. నియోజకవర్గం మనం మోస్ట్ మాట్లాడాల్సినది టెక్కలు ఏదైతే ఇప్పుడు షెడ్ ఎప్పుడో రాసి పడేసి టెక్కలే ఆమదాల వలస ఎప్పుడో చిన్నప్పుడే రెండో సెకండ్ థాట్ లేకుండా అది తెలుగుదేశం పార్టీ నెగ్గే సీట్లు. ఎందుకు ఈసారి దువ్వాడ గారు నేను అచ్చెన్నాయుడు గారిని ఓడించిన 20,000 మెజార్టీతో గెలుస్తున్నా అని చెప్పేసినటువంటి ప్రచారం
ఆయన ఓడిపోవాలని నేను కోరుకుంటలేదు, గెలవాలని కోరుకుంటలేదు. చిన్నటిగా నేను వాస్తవం చెప్పాను. గెలిస్తే తర్వాత నాకు ఇబ్బంది లేదు. ఆయనే జైంట్ కిల్లర్గా మిగిలిపోతారు దువ్వాడ శ్రీనివాస్ గారు. కానీ అక్కడ ఇష్యూస్, ఆయన ఫ్యామిలీ ఇష్యూస్ మీరు చూశారు. నేను వెళ్ళొచ్చాను కోటబొమ్మాలి మండలం కానీ 2-3 మండలాలు నేను పర్సనల్ గా. అక్కడ ఎవరన్నా మా జిల్లా అధ్యక్షుడు వాళ్ళ ఫాదర్ చనిపోతే వెళ్ళి అందరూ వచ్చారు. అమ్మగారు అందరూ, లేకపోతే విలేజ్ కూడా తిరుగుతా నేను. ఆంధ్రప్రదేశ్ నేను అవతల ఖడ్గవలస కూడా వెళ్ళిపోయాను. ఎక్కడొకటి అమదావాల్సిన చాలా దూరంగా. సార్, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు టెక్కలు గెలుస్తారంటారు అయితే? ఖచ్చితంగా గెలవాలండి, మంచి మెజార్టీతో గెలుస్తాడు. పార్లమెంట్ ఎలా ఉంటుంది సార్? పార్లమెంట్ రామ్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. మళ్ళీ కూడా తెలుగుదేశం అక్కడ గెలుస్తాయంటారు? ప్రస్తుతం ఖచ్చితంగా కనపడుతున్నారు. మనం 150 సీట్లు వచ్చినప్పుడు గెలిచినప్పుడు ఇప్పుడు కాబట్టి మనం కష్టపడక్కర్లేదు పెద్ద. సార్, లాస్ట్ టైం నెల్లూరు క్లీన్ స్వీప్ మీరు టాపిక్ వరుసగా రండి, మీరు జంప్ చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో 17 ఇట్లలో విశాఖపట్నం టౌన్ లో ఇది షాక్ అవుతుంది. నిజంగా 2 సీట్లు పోవటం అనేది జరిగితే తెలుగుదేశానికి బిగ్గెస్ట్ షాక్. పైగా వాళ్ళ అర్బన్ ఓటర్స్ ఎక్కువ మంది 70% వ్యతిరేకంగా ఉన్నారు. అందువల్ల జరగడానికి వీల్లేదు. ఏమన్నా జరిగినా స్థానిక పరిస్థితుల్లో భయంకరమైన అనుకూలతతో కేకే రాజు గారికి వేయాలి. కానీ దానికి చాలా వ్యతిరేకత ఉందండి. అర్బన్ ఓటర్స్ రోడ్డు ఓటర్స్ లో అంత వ్యతిరేకత లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల్లో అనుకూలత ఉంది. కానీ నా అభిప్రాయం ప్రకారం ఒక 4 సీట్లు 5-6 మ్యాక్సిమం అండి. అది కూడా రాగం వైకాపాకి 6 సీట్లు ఎక్కుతుందండి. మాడుగుల సీట్కి వెళ్ళాం. వాళ్ళ అబ్బాయి ఎగ్నెస్ట్ గా బూడి ముత్యానాయుడు గారు వేశారు. మాడుగులో మీటింగ్ పెట్టాం చిన్నదే. తర్వాత చోడవరం చూస్తే కర్ణం ధర్మశ్రీ గారు మన ప్రస్తుతం మాట్లాడతారు. ఆయన మరీ బ్యాడ్ రెప్యుటేషన్ ఉన్న మనిషి కూడా కాదు. కానీ ఓవరాల్ సిచ్యుయేషన్ ఏదో ఉందో దాని ప్రకారం చూడాలండి అక్కడ. అందువలన బూడి ముత్యాలనాయుడు గారి అమ్మాయి అక్కడ ఏదైతే పోటీ చేస్తున్నారో వారు నెగ్గేదట్టు కనపడుతున్నారు. పాడేరులో విచిత్రంగా అది 100% ట్రైబల్ కాన్స్టిట్యున్సీగా పేరుంది. గిద్ది ఈశ్వర్ గారు పోటీ చేశారు. అది నరికేస్తారని చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అన్నారు కదా ఏదో డైలాగ్స్. మళ్ళీ మార్చి ఆ పార్టీలో చేరారంటున్నారు. బట్ అక్కడ ఆవిడకి మంచి పేరే ఉంటుందండి. తర్వాత అరకు వెళ్ళాం. మిగతా ఆరోప్ కానీ ఆయన ప్రాంతాలను తిరిగినాయి పార్టీపరంగా అన్ని వ్యక్తిగతంగా. బట్ నెంబర్ ఆఫ్ తీస్తే ఈశ్వర్ గారి కొంత ఈరోజు కొత్తగా లేదు సార్. ఇంతకుముందు కూడా క్యాంపులు పెట్టానండి అక్కడ. 99, 2000 2014 వెళ్ళి అరకు, పాడేరు, కొత్తపల్లి, ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారనేది మీకు ఇంతకు ముందు కూడా అవగాహన ఉంది. అందుకని ఇవాళ ఈ 15 సీట్లలో హైయెస్ట్ వైకాపాకి వస్తే హైయెస్ట్ 6 లేదా 2-3లోనే కన్ఫైన్ అవ్వాలి. 4లోనే 3 జిల్లాలు మొత్తం తీసుకుంటే సార్ 34లో 20 సీట్లు కూటమికి వచ్చే అవకాశం ఉంది. 14 సీట్లు మాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం 34 సీట్లలో 20. నేను ఇవాళ చెప్పలేదు. ఇది ఈ ట్రెండ్ గత సంవత్సరం నుంచి కనీసం మీ దగ్గర ఉన్న వీడియోలు ఉంటాయి. నిన్నటికి అదే ట్రెండ్ కొనసాగింది. నిన్నటికి అదే ట్రెండ్ గత సంవత్సరం నుంచి. అంటే కొంచెం కాన్స్టిట్యున్సీలు మారుతున్నాయి. విశాఖపట్నంలో 7 కాన్స్టిట్యున్సీ వస్తానికి వైఎస్ఆర్సీపీ కొంచెం తగ్గు ఉండొచ్చు. అలాగే విజయనగరంలో 3-4 కాన్స్టిట్యున్సీ వస్తానికి పెరిగింది విజయనగరంలో. బట్ ఓవరాల్ గా నేను సంవత్సరం 2 నెలల క్రితం చెప్పింది ఏదైతే ఉందో ఇవాళకి 20-14 3 సీట్లు అటు 3 సీట్లు ఇలాగ 23 రావచ్చు, అలా 11 రావచ్చు, లేకపోతే కొంచెం 2 సీట్లు పెరగవచ్చు. అలా పరిస్థితి అనిపిస్తుంది. ఇటు ప్రకాశం, నెల్లూరు తీసుకుంటే సార్ తర్వాత మీరు చూస్తే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఉంది. మీరు అటు కిందకి వెళ్ళిపోతున్నారు బాగా. ఓకే. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు సార్ 34 సీట్లు ఉన్నాయి. మళ్ళీ ఉత్తరాంధ్ర 34, మా గోదావరి జిల్లాలో 34. గోదావరి జిల్లాలో కూడా విస్తృతంగా పర్యటించాను. మా జిల్లాలని కాదు కదండి. కన్సోలేట్ అయినట్రా కాపు ఓటు కాస్త కమ్మ పార్టీకి? మీరు అది ఈ కులాల నేను కాదు సార్, ఇది పెద్ద ఎత్తున మనం అనట్లేదు సార్. ఇది బొంగల్లో అన్నం తింటా మనం ఇంటికి ఎరుగున్నట్టు ఈ వ్యవస్థలో ఈ కులాల ప్రసక్తి లేకుండా మాట్లాడుతాం అనేది చాలా రాజకీయాలు మాట్లాడినప్పుడు ప్రతి వాళ్ళు కులాలను చూసే సీట్ ఇస్తున్నారు. పొద్దున్న మళ్ళేస్తే ఏంటి కులం అంటారు. కళ్యాణ్ బాబు గారు నా రెల్లి కులం కానీ కాపులను చూసేసిన ఒకసారి 6-7 సార్లు మాట్లాడారు. సరే ఏదేమైనా మిగతాలు కూడా తక్కువ కాదండి. అందువల్ల నా ఉద్దేశం కానీ కులం మిగతా నాయకులంతా ఎవరన్నా ఫ్రీగా మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి గారన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా, సిపిఎం, సిపిఐ కానీ, జైలు లక్ష్మణ్ కానీ ఎవరు కూడా ఎంత కళ్యాణ్ గారిలా అంత కులాల గురించి మాట్లాడిన దాఖలాలు లేవండి. ప్రసక్తి ప్రతి సరే ఏదేమైనా సరే అంటే మంచి పరిణామం అంటారా లేకపోతే నేను మాట్లాడిన నో కామెంట్స్. కానీ ఒకటండి, పార్టీలు అంటే ఇప్పుడు ఎట్లా మీరు అన్నట్టు రెడ్ల పార్టీ ఒకటి, కమర్స్ పార్టీ ఒకటి, కాపుల పార్టీ ఒకటి, ఎస్సీల పార్టీ ఒకటి, బీసీల పార్టీ ఒకటి, బ్రాహ్మణ పార్టీ ఒకటి. బ్రాహ్మణ పార్టీ అంటే ఉత్తర భారతీయ అందరు బ్రాహ్మణ అంటే వైదిక పార్టీ అని ఉత్తర భారతీయ జనతా పార్టీ మాదే అని కొంతమంది అందరు నేను అన్నాండి.
సార్ మనం డివైడ్ అవుతున్నాం. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎన్ని సీట్లు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 2 ఉన్నాయి. దీంట్లో 34 సీట్లు ఉన్నాయండి. తూర్పుగోదావరి జిల్లాలో పత్తిపాడు అనే కాన్స్టిట్యున్సీ కాకినాడలో కొంత టఫ్ అనమాట వస్తాం. అక్కడికి వెళ్ళి కొంత ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ చేసి వచ్చారు. కాకినాడ టౌన్ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అనుకూలతగా భావించారు చాలా మంది. కానీ అక్కడ మత్స్యకార కులానికి చెందిన కొండబాబు గారు, వెంకటేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. దానికి ఆపోజిట్గా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడున్న పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న కమ్యూనిటీ అంతా కూడా మొత్తం 90% కనుక కొండబాబు గారికి ట్రాన్స్ఫర్ అయితే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. రోడ్లో కూడా లాస్ట్ పరిస్థితి గ్రౌండ్ ఉందంటారు సార్. మానవుడు చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని పెద్ద ఎత్తున దూషించడం జరిగింది. అంటే మనం అందుకని ఆయనకి ఎలా ఇస్తారు అనేది వచ్చింది. అందువల్ల ఆయన ఎక్కువ ఓట్లు చీల్చుకుని ఉండరు. 20% అక్కడ ఉన్న కారణం ఎందుకంటే అక్కడ కొండబాబు గారి ఇష్యూస్ వేరే ఉన్నాయి. కానీ వెళ్ళిపోయింది అంటున్నారు కాబట్టి అక్కడ నెగ్గేది. రోడ్లో కూడా చాలా సేఫ్టీ సీట్ ఉన్నారు. రోడ్లో పోటీ చేయమని అడిగారు కళ్యాణ్ బాబు గారిని చాలా మంది. పంత నానాజీ గారు డబ్బులున్న వ్యక్తి కాదు, మంచి వ్యక్తి అని పేరు ఉంది. కన్నబాబు గారు కూడా ఈక్వల్లీ వెరీ గుడ్ పర్సనాలిటీ అండి. చాలా అంటే మీ పార్టీని బట్టి మనం మొదలైతే ప్రజారాజ్యంలో నెగ్గారైనా ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. తర్వాత 14 40,000 ఓట్లు వచ్చినాయి. ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. ఒక ఇండిపెండెంట్ గా ఆర్థిక శక్తిమంతుడు కానివాడు అని ఈనాడులో పనిచేశారండి. బట్ సహృదయుడు. రైతు సమస్య మీద వచ్చినప్పుడు వెంటనే ఏమన్నా రైతు పంపిస్తే కొంచెం ఆదుకోవడానికి ఆయన ఉన్న లిమిట్స్ లో ఆయన చూసుకునేవాడు. నానేజీ అతనికి పనిచేయలేదు. కానీ ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం వచ్చాను. మన యూత్ ఉన్నారు, మా స్టూడెంట్ చేసి ప్రెసిడెంట్ కూడా యూత్ అని మీ తల మెరుపు మీద చూడమాకండి. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకుతరు వృద్ధులు చూశారు కదా, తాతగారి మామగారి భావాలకు బొద్దులని ఒక ఆయన అంటే, మరి కొంతమంది యువకులు ఎలాంటి వాళ్ళు పావన నవజీవన బృందావన నిర్మాతలు ముందీగో దూతలు. ముందీగో దాన్ని చూసేసి దిక్కుమాల ఈ ఏది మూఢనమ్మకాలు నమ్మేవాళ్లే వృద్ధులు. ఆధునిక భావన ఉన్న వాళ్ళు వృద్ధులు ఎలా అవుతారండి? నేను కాదు, చాలా మంది ఎవరన్నా సరే మన యూత్ ఒకటి చాలా మంది ఉన్నారు. అక్కడ నేను బాగా కాన్స్టిట్యున్సీ కూడా కొంచెం తిరుగుతూ ఉంటాను పరిచయం. అక్కడ చాలా 30-40 వేలు మెజార్టీ రావాల్సింది నానాజీ గారికి. కానీ అది బాగా డౌన్ అయ్యి టఫ్ కాంపిటీషన్ అయింది. ఎందుకంటే అక్కడ కూర్చున్న తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా చేసిన కింద క్యాడర్ చేయలేదని వచ్చింది. అక్కడ కొంచెం క్యాస్ట్ ఫ్యూడ్ ఉందండి. అందువల్ల ఎందుకంటే టఫ్ అయింది అని అన్నారు. నిలుతారు వచ్చు. అందుకని పి గన్నవరం మీకు తెలుసు, రాజేష్ గారు. యాక్చువల్గా రాజేష్ గారి కంటే కూడా దారుణంగా దుర్మార్గంగా హేయంగా అనేది అమరావతి తిట్టేది, బూతులు తిట్టి అన్ని విధాలు చెప్పుకోవడానికి చెప్పిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్యే కూడా అయిపోతారేమో వాళ్ళు. వాళ్ళని తప్పని వాళ్ళ ఫేమ్ కోసం ప్లేట్లు మార్చుకుంటారు. కానీ రాజేష్ గారి మీద ట్రోల్ చేశారు. మతాన్ని ఇంకా దారుణంగా నేను చెప్పి మీకు తెలియదు, ఇంకా దారుణంగా, చాలా దారుణంగా. మతం ఒకటే కాదండి, వ్యక్తిత్వాలు మిగతాయి కూడా ఉన్నాయి కదా అన్ని. సరే నేను రైట్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రాజేష్ గారు చెప్పిన మాటలు కాదు, వ్యక్తిత్వాలుగా ఏముంటుందని గొడవ. ఓ తాడిది ప్రీతి ప్రజానీకం కోసం ఎవరు పోరాడినా మహాత్మా పూలే గారి, సావిత్రిబాయి పూలే గారి యొక్క భావాలతో ఏకీపించేవాడిని నేను. అందువల్ల కొన్ని తప్పులు ఉండొచ్చు. కానీ పి గన్నవరం రాజులు మా గట్టి అయిపోయి ఉంటుందండి. పాలకొండ సభలు ఇటు ఉంటాం, మా గోదావరి దొడ్డిపట్టు దాటగానే అయ్యో. రాజేష్ మాసాన్ అంటే గన్నవరం సీటు ఓడిపోతారని చెప్పేసి, ఇంకా మిగిలిన నియోజకవర్గాల్లో ఓడిపోతారని చెప్పేసి మార్చారు. అక్కడ బాగా తీసుకొచ్చారు ఇంపాక్ట్. కానీ ఆయనకన్నా దుర్మార్గంగా మాట్లాడినాడు. ఇప్పుడు ఆ సీటు గెలవడంలో వాళ్ళ నాయకుడు మాట్లాడినారు, తెలుగుదేశం వీళ్ళ నాయకుడు మాట్లాడిన సీట్లు ఇవ్వలేదు వీళ్ళు. సరే ఏదేమైనా అన్నట్టు ఇప్పుడు ఆ సీటు గెలవబోతుందా కూటమి? ఆ సీటు కానీ, గన్నవరం సీటు కానీ, రాజోలు కానీ, ఉమ్మడి ఈ సీట్లో ఒక సీటు మాత్రం వైకాపా గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. రాజోలు సూర్యరావు గారు సీజన్ పొలిటీషియన్, వెరీ సీనియర్ పొలిటీషియన్. ఆయన మరి దుర్మార్గంగా ఆయన ఎవరో ఏమనుకోరండి. ఆయన పార్టీ షిఫ్ట్ అయ్యారు, చూశారు కదా. ఆయన బహుశా ఆయన అయితే పోటీ ఇచ్చారు. గన్నవరం కూడా పోటీ ఉంది కానీ, బట్ జనసేనకు అనుకూలంగా పి గన్నవరం ఉంటుందని అంటా ఉన్నారు. బట్ కోనసీమలో ఏమైందంటే అండి, 3 ఫ్యాక్షన్. చాలా మంది తెలియాల్సింది ఏంటంటే ఈస్ట్ గోదావరిలో ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో ఈ దేశం ఎక్కడా లేనట్లు 3 వర్గాలు ఉంటాయి. ప్రతి వర్గానికి 25-30% ఓట్లు. ఈ 3 వర్గాలు దాదాపు 70% ఉంటాయి. మీకు నమ్ముతారు నమ్మరు. ఆ ప్రాంతంలో ఎప్పుడు ఒక వర్గం పడదండి. ఏంటి సార్ ఆ 3 వర్గాలు? ముఖ్యంగా సెట్టిపల్లి ఒక వర్గం, కాపులు ఒక వర్గం, ఎస్సీలో ఒక వర్గం.
మళ్ళీ ఎస్సీలో మిగతా ఇష్యూ వచ్చిన లాస్ట్ టైం అక్కడ ఏదో ఆవు దాని ఇష్యూ వచ్చినప్పుడు నేను అమలాపురం వెళ్ళి వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు సంఘీభావం తెలిసి వచ్చాం. అక్కడ భీమరావు గారు మేమంతా కలిసి పనిచేస్తాం. సరే, కానీ ఏమైందంటే అక్కడ ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పెట్టిన ఇష్యూ అయిన తర్వాత ఆ రోజు ఇది మీకు దహనం జరిగింది కదండి అక్కడ అమలాపురం విశ్వరూప్ గారు ఇల్లు మీద ఇల్లు కూడా ఈ రెండు వర్గాలు ఒకటైపోయిన తర్వాత కేసులు ఈ విషయంలో చాలా ఇబ్బంది అయింది. ఇబ్బంది అవటం వల్ల వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం వస్తే స్వతంత్రం తర్వాత ఫస్ట్ టైం ఏకమైన ఉన్నారు. ఫిట్ సో ఇంకో పార్టీకి ఛాన్స్ లేదు. కొంతమంది చీలిపోయారు అంటున్నారు 30% లాస్ట్ మినిట్లో. బట్ డిస్పైట్ దట్ అక్కడ ఛాన్స్ ఉండదండి. ఈవెన్ కొత్తపేట కోనసీమ ముఖద్వారం అంటారు, పూర్వం అటు బ్రిడ్జిల్లో. ఏ ఇద్దరు ఒకటి అంటారు మీరు? సెట్టి విలేజ్ కాపు ఓకే అన్నట్లు ఆ రెండు కమ్యూనిటీస్ అక్కడ వరకు కోనసీమ 2-3 కాన్స్టిట్యూన్స్ వరకు కలిశారండి. సెట్టి విలేజ్ అలా అన్ని కమ్యూనిటీస్ కలిసి ఓ పార్టీ చేయమంటారు, కలిసిమెలిసి ఉండాల్సిన ఇది ఇవాళ. అందుకని ఆ నేపథ్యంలో అక్కడ చాలా అడ్వాంటేజ్ అయింది కూటమికి అని, ఎక్సెప్ట్ వన్ కాన్స్టిట్యున్సీ. కొత్తపేట అనేది కోనసీమకి ముఖద్వారం. అటే వంతెన లేదు కానీ మన నర్సాపురం నుంచి వంతెన ఎక్కడ వేశారు ఇప్పుడు? మా చించినాడు బ్రిడ్జ్ చేశారు, తర్వాత కాకినాడ నుంచి ముందర పడిన ఆ ముఖద్వారంలో కూడా చిర్ల జగ్గిరెడ్డి గారు చాలా గట్టి ఫైట్ ఇచ్చాడు. యాక్చువల్గా బండారు సత్యానందరావు గారు తమ్ముడేమో జనసేన, అన్నగారేమో ఈయన. ఆయన వ్యక్తిగతంగా మంచివాడండి. జగ్గిరెడ్డి గారు కూడా వాళ్ళ ఫాదర్ చిర్ల సోమసుందర్ రెడ్డి గారు డాక్టర్ గారు ఉండేవారు, తెలిసి ఉంటుంది. అన్న వైసీపీ వీళ్ళు వీళ్ళకన్నా ముందు నా మిత్రులు ఉండేవారు అక్కడ, చిన్నకాపు గారని సంగీతంగిరెడ్డి గారు. ఈయన రాయవరం మున్సిపల్ గారి శిష్యుడు. సరే, పెద్దదేనండి, పాత మళ్ళీ మీ యూత్ అంతా అర్థం చేసుకున్న కష్టం అవుతుంది. అక్కడ ఇవాళ డబ్బు కూడా ఎక్కువ ఖర్చు పెట్టారు, అన్నదమ్ములు దుర్యాకమయ్యారండి. కానీ 40,000 30,000 మెజారిటీ రావాల్సిన సీట్ని ఇవాళ మళ్ళీ 10,000 15,000 వస్తుందని చెప్తున్నా ఉన్నారు. తెలుగుదేశం అక్కడ కూటమి నెగ్గే అవకాశం ఉందండి. అక్కడ కాన్స్టిట్యున్సీలో మండపేటలో చాలా గట్టి ఫైట్ ఇచ్చారు. తోట తిరుమూర్తులు గారి కాన్స్టిట్యున్సీ కదా, అక్కడ కాన్స్టిట్యున్సీ రామచంద్రపురం, అక్కడ పిల్లి గారికి ఆయనకి గొడవ, మళ్ళీ వర్గత కదా, ఆయన ఇక్కడ షిఫ్ట్ చేశారు వర్గాలు పడద్దని. ఈయన పాపం గత 3-4 గంటల ఎమ్మెల్సీ చేసుకుంటా ఉన్నారు. ఈయన మీద ఆ శిరోముండం కేసు ఒకటి ఉంది. బట్ నేను అలాంటి వాటిలో ఖచ్చితంగా ఖండిస్తాను. కానీ డైనమిక్ లీడర్ పేరు ఉందంటే అక్కడ. ఇలాంటి దుర్మార్గం అండి కనబడతాం. కానీ ఈజ్ ఏబుల్ టు బి వెరీ టఫ్ కాంపిటీషన్. బహుశా ఆయనకి వేయాల్సిన ఎస్సీల్లో కనుక ఓట్లు వేయలేదని చెప్తా ఉన్నారు. అందువల్ల ఆయన మైనస్ కనపడతా ఉందండి ఆయనకి. ఎవరు నెగ్గాలని కదా, అక్కడ జోగేశ్వరరావు గారు కూడా ఒక ఆయన మీద అవినీతి మచ్చలేదు. ఆయన సిట్టింగ్ 4 సార్లు చేసి 3 సార్లు ఎమ్మెల్యే కింద నెగ్గిన వ్యక్తి ఆయన. ఎవరి మీద గొడవ కూడా పడే వ్యక్తి కాదు అసలు. ఎవరో మీరు అనండి, అందరితో బాగుంటాడు ఆయన. అన్ని బోసుగారితో బాగుంటాడు, మొత్తం అన్ని పార్టీలతో బాగానే ఉంటాడు ఆయన. అందువల్ల అక్కడ సిచ్యువేషన్ అది. ఓటమి లేదంటారు త్రిమూర్తి గారికి, మొదటిసారి ఓటమి ఉంటుంది. నేను ఆయన గెలవాలని ఓడాలని నేను లేదు, గోవిశ్రావు గారు గెలవాలని. గోవిశ్రావు గారు ఫాదరు లాంగ్ స్టాండింగ్ మున్సిపల్ చైర్మన్ చేశారు, సర్దార్ వేగోళ వీరరాజు గారు. నేను అక్కడ తోటమూర్తులు గారికి రాష్ట్రంలోనే కొంచెం ఫేమస్ నేత. సరే, ఏదో టఫ్ కాంపిటీషన్ అక్కడ బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. అక్కడ ఎస్సీస్ కొంతమంది పూర్తిగా సహకరించలేదన్నారు. సహకరించకపోతే ఇప్పుడు కొంత అనుకూలత తెలుగుదేశానికి ఉందండి అక్కడ. అది అమలాపురంలో కూడా ఎంపీ సీటుగా బాలయ్య గారి అబ్బాయి కూడా గెలుస్తారన్న. ఎంపీ సీటు గెలుస్తారంటారు. మరో కాకినాడ సీటు టీ టైం ఉదయ్ గారికి అవకాశం ఉంది. సో 2 అలయన్స్ గెలుచుకునే అవకాశం ఉందంటారు. ఇక రాజమండ్రికి వస్తేనండి, దాంట్లో కొన్ని సీట్లు మా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కూడా కలిసి ఉన్నాయి. ఇందాక మనం అనకాపల్లి కూడా మాట్లాడుకోవాలి. మధ్యలో అనకాపల్లి సీఎం రమేష్ గారు ఆశ్చర్యకరంగా ఫ్రంట్ ప్లేస్ లోకి వచ్చేసారు. గెలుస్తా అంటారు. ఆడారి తులసిరావు గారు అబ్బాయిని కనుక ఆయన రండి అక్కడ పెడితే ఈయన పరిగెత్తిచ్చేవారు. అని నేను పోటీ చేయను, నేను ఇక్కడే పోటీ చేస్తాను, ఇక్కడ విశాఖపట్నంలోకి వెళ్ళిపోతాను నేను అని విశాఖపట్నంకి వచ్చి వెస్ట్కి వచ్చి ఆయన పోటీ చేస్తున్నారు. అందువల్ల అక్కడ పెట్టిన బూడి ముత్యాలనాయుడు గారు కూడా పవర్ఫుల్ డిప్యూటీ ముఖ్యమంత్రి. ఆయన మీద వాళ్ళ అబ్బాయి పోటీ చేసి మా నాన్న పోటీ ఇద్దరు ప్రచారం చేస్తున్నాడు. వారసత్వ రాజకీయాలు అన్నమాట. అమ్మాయి కూతురికి ఇచ్చారు, కొడుకు ఇవ్వట్లేదని. ఆయన డబ్బుల్లో ఈజ్ నో మ్యాచ్ టు హిమ్ అండి. అక్కడ 3 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది అనకాపల్లిలో. మళ్ళీ ఈస్ట్ గోదావరి నుంచి అక్కడికి వెళ్ళాం మనం, కానీ చెప్తున్నాను ఎక్కడంటే సుందరపు విజయ్ కుమార్ గారు ఎలమంచిలి, ఆయన విజయానికి చేరువుగా ఉన్నారు. కొంతాల రామకృష్ణ గారు వెళ్తే -30,000 అన్నారు. కానీ అక్కడ గౌర కమ్యూనిటీ పవర్ఫుల్ కమ్యూనిటీ. కాపులు బేసికలీ న్యూమరల్స్ గా స్ట్రాంగ్ గా ఉన్నా సరే, దాడి వీరభద్రరావు గారు మాస్టర్ అంటారు,
వ్యక్తిగత రాజకీయాల పక్కన వ్యక్తిగతంగా చాలా మంచివాడు. కొంతాల రామకృష్ణ గారు మా ఫోన్లు జనాలకు అందుబాటులో ఉంటారు, కానీ మాలాంటి వాళ్ళు కూడా ఆయనకు మేము అందుబాటులో ఉండాలి. నేను ఫోన్ చేస్తే మేము కాదు ఎవరన్నా ఫోన్ చేయండి, పిఎత్రావు ఫోన్ చేస్తారు. ఇది ఒకటే మైనస్. 9 ఓట్లు దాడితే ఎంపీ కింద ఎన్నికైనా ఈ దేశం రికార్డు ఆయన పేరు మీద ఉంది. ఇప్పుడు కొత్తగా ఒక ఆ రికార్డులో చేరినా ఆ రికార్డు ఎవరు తెంపలేదు ఇంతవరకు. ఇలా సార్ రికార్డ్ ఏంటి? కొంత దేశం మొత్తం మీద అత్యంత తక్కువ ఓట్లతో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి ఈ దేశంలో ఆయన పేరు మీద కొంతాల రామకృష్ణ రికార్డు ఉంది. 2009లో ఆయన అయ్యారు. అది ఇంతవరకు సరిపోయింది. ఇంకొక ఆయన వచ్చి 9లో జాయిన్ అయ్యాడు, కానీ అది ఎందులో ఎవరో నెగ్గే పరిస్థితి ఇంతవరకు జరగలేదు. ఆయన భయంకర. నేను అనకాపల్లిలో మీటింగ్ పెట్టాను. అనకాపల్లిలో సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆత్మత్యాగం చేసిన 9 సందీప్ విగ్రహానికి పూలమాల వేసాం చెప్తున్నాను మిగతా. అక్కడ మైనస్లో మొదలుపెట్టిన ఆయనకి అన్నములు ఉన్నారు, 6-7 కుటుంబం పెద్దది. వాళ్ళందరూ గట్టిగా పనిచేశారు. మళ్ళీ ఆ భరత్ అనే అతను వాళ్ళ మదర్ గట్టిగా ఛాలెంజెస్ తీసుకొచ్చారని చెప్పి అతను కనుక స్థిరపడిపోతాడని మిగతా అందరూ ఏకమయ్యి ప్లస్ సీఎం రమేష్ గారు ధనసాయం విభత్సం ఖర్చు పెట్టాడు ఆయన. ఇవన్నీ కలిపి ఆయన విజయంలో తీసుకొస్తున్నాయి. అంటే 3 సీట్లు అక్కడ పెందుర్తి కూడా దీంట్లోకి వస్తుందండి. పెందుర్తి సీట్ ఇచ్చారు కదా పంచకల్ రమేష్ బాబు గారికి. అంటే విశాఖపట్నానికి కొంత దూరం గాజువాక పక్కన ఉంటుంది. దాంట్లో కూడా జనసేన 3 సీట్లలో కింద గాజు గుర్తుకు వేయాలి, పక్కన 4 సీట్లు తెలుగుదేశానికి వేయాలి. బీజేపీ చేయట్లేదు, అక్కడ పైన కమలంకి వేయాలి. అయినా డబ్బుతో కొట్టుకొచ్చేస్తాడండి ఆయన. కుల బలం ఉందని చెప్పి అన్నారు. చాలా మంది తెలియదండి. వెలమల వేరు, అక్కడ కొప్పులు వెలమల పొల్లాటి వెలమ వేరండి. ఆయన వచ్చేస్తారు సార్. అనకాపల్లి పార్లమెంట్ లో ఒక్క నియోజకవర్గంలో కూడా బీజేపీ పోటీ చేయనప్పటికీ 3 జనసేన 4 తెలుగుదేశం. మన బానిసలు కదా వీళ్ళు ఏ విధంగా మోసం చేసిన నమ్మద్రోహం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ కొట్టేస్తారనే భ్రమం. నాకు రమేష్ గారి మీద ఏం లేదు. మిగతా వాళ్ళు ఎవరో వెళ్ళిపోయారు. నేను వెళ్ళి వచ్చాను. రమేష్ గారు ఆ నిరసన దీక్ష చేస్తా లేదా అమౌన దీక్ష చేస్తా ఉంటే మిగతా వాళ్ళు ఎవరొద్దన్నారు. ఖచ్చితంగా మిగతా కమ్యూనిస్ట్ పార్టీ ఎవరు రాలేదు. నేను వెళ్ళి ఆయన పరామర్శించి వచ్చాను. వ్యక్తిగత గౌరవాలు ఉంటాయి, కానీ ఆయన ఈజ్ ఇన్ రాంగ్ పార్టీ. ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం నయం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉన్నారు. అలాంటి కాబట్టి ఓడిపోయిన కోరుకుంటాను నేను. దురదృష్టవశాత్తు గెలిచినట్టున్నారు ఆయన. రోడ్డు పాలన కోరుకుంటారు కానీ గెలుస్తా అంటారు. ఆయన ఏం చేయమంటారు? ఇప్పుడు నేను మీరు విశేషం అడిగినారు. ఆ పార్లమెంట్ లో 7 స్థానాలు గెలవబోతుందంటారా అలయన్స్? చెప్పం లేదు. అడుగుల డెఫినెట్ గా జనసేన పోటీ చేసిన 3 స్థానాలు ఏదండి? జనసేన పోటీ చేసి జనసేన సుందర్ విజయ్ కుమార్ గారు మైనస్ అన్న కానీ ప్లస్ లోకి వచ్చారండి. పెందుతు కూడా అవుట్ రేట్ గెలిచే అవకాశం ఉంది. కొంతాల రామకృష్ణ గారు కూడా గెలిచే 3. వంగలపూడి అనిత గారు టఫ్ కాంపిటీషన్ లో ఉన్నారు, కానీ పాజిటివ్ లోకి వచ్చారు. ఆయన దాంట్లో మాడుగులు తప్ప ఇంకో సీట్ ఏమైనా పోటీ జరగొచ్చాము, కానీ 5 సీట్లు ఖచ్చితంగా కూటమి గెలిచే అవకాశం ఉంది. సరే, కమ్ బ్యాక్ టు మళ్ళీ మన ఈస్ట్ గోదావరిలో అయితే రాజమండ్రి సీటు మాత్రం మన దురదృష్టం. సేమ్ ఆవిడ వ్యక్తిగతంగా మంచి ఆవిడే కావచ్చు, కానీ రాంగ్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ద్రోహం, నమ్మద్రోహం, నయవంచిన, ప్రత్యేక హోదా లేదు, విభజన హామీ లేదు. దాంతోపాటు అతను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నిపోటు పెట్టి కసకసలు పొడుస్తున్నారు. ఆ కడప ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఆ రాజమండ్రి తిరిగి అక్కడ ఓన్ చేసి పెట్టట్లేదు. పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. రిహాబిలిటేషన్ ఉంటున్నారు, ఉంచుతున్నారు, సర్వం దుర్మార్గం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. అలాంటి పార్టీ ఓటేమని ఆవిడ చెప్తున్నారు. మీరు ఏం చేశారంటే రామ మందిర్ ఓకే, ఆంధ్రప్రదేశ్ లో భద్రాచలం టెంపుల్ ఉంది, వండిపెట్టి ఉంది. ఏం చేశారు? కనీసం ఆహారం కూడా లేదు. భద్రాచలం అనేది ఒరిజినల్ స్వయం విగ్రహాలు ఎవరు పెట్టాలి తీసుకొచ్చి అక్కడ మన చెత్తగా మన వాళ్ళు చెప్పిన అందరి ప్రకారం స్వయం వేసిన విగ్రహాలు అక్కడ దొరికినాయి. అందువల్ల దీనికి ఏమాత్రం ప్రధాన దీన్ని ఎవరు మాట్లాడరు. ఏంటంటే మోడీ గారు గుజరాత్కి రైలు వేశారు. మాకేంటండి, మీకు బుల్లెట్ అక్కడ వేసేసుకున్న 1,00,000 కోట్లు మంచిది. మాకేమైనా ఇన్సెంటివ్స్ మోడీ గారు దోలేరా సిటీకి ఇచ్చారు. మాకేమైనా కంగారు పడి మాకంటే గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఎవరెక్కడ గుజరాత్ ఇస్తే ఒక్క మాట మాట్లాడకుండా ఇంత బానిస జాతి కింద చేస్తే, బానిస జాతి కింద గుద్ది బానిస కింగ్ల కింద పంపించే దౌర్భాగ్య స్థితికి ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే ఈ రాజకీయ నాయకులు, దిక్కుమాల రాజకీయ నాయకులు, ముఖ్యమైన రాజకీయ నాయకులు కారణం అండి. కానీ ఆవిడ అనపర్తి సీటు కనుక మంచివాడిగా పేరుంది మోహన్ రెడ్డి గారు అబ్బాయి రామకృష్ణ రెడ్డి గారికి. ఆయన కనుక మార్చిపోతే దీనికోసం అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం సీటు చింతన ప్రభాకర్ సీట్ని తమ్మలపల్లి స్టేట్లో పెట్టారు ఆవిడ. ఆయన కనుక బీజేపీ కనుక ఒప్పుకోపోతే ఈ సీటు ఎవరని, అంతలో ఈ సీటు మొత్తం అక్కడ టఫ్ కాంపిటీషన్ బెంగళూరు. ఇవాళ కింద మీద 3 సార్లు ఇస్తారా ఏమని చెప్పేటప్పటికి
నాయకుడు యుద్ధం గెలమని ఆగవా, నువ్వు కాదు మేజర్, నువ్వు ఆగు, కత్తిపట్టుకురా, మళ్ళీ నువ్వు వెళ్ళి నువ్వు ఆగు, 4 సార్లు యుద్ధం ఏం చేస్తావేంటి? ఆవిడ యొక్క బంధుత్వానికి ఏదో నాకు తెలియదండి, వ్యక్తిగతంగా నేను లేదు, కానీ ఆ అనపత్తి చేసుకోవటం వల్ల ఆవిడ మళ్ళీ గట్టిగా పోటీలో ఉంది, నెగ్గినా తెలీదు. బట్ అన్ఫార్చునేట్గా ఆవిడ నెగ్గితే సరే, అన్ఫార్చునేట్గా కేంద్ర మంత్రి గారు వారు ఉంటారంట రాష్ట్రానికి. మరి ఇంతమంది కేంద్ర మంత్రులు ఏం చేసేది తెలియదు. సరే, ఎనీవే, గోపాలపురం, కొవ్వూరు, నిడవూరు ఇవి కూడా వీటిలో కొంచెం కాంపిటీషన్ గట్టిగా ఉందండి. అందువల్ల తర్వాత అక్కడ రాజనగరం కూడా కొంచెం కాంపిటీషన్ గట్టిగా ఉంది. అందువల్ల లెటర్ వెయిట్స్ ఆవిడ ఈజీ కాదు, కేక్ వాక్ కాదు, ఫైట్ చేసినాక ఆవిడ మన రోజులు బాగా దురదృష్టవశాత్తు ఆవిడ నెగ్గేస్తారు. లేదా కాంగ్రెస్ కానీ ఇండిపెండెంట్ గా నెగ్గాలనుకుంటాం, వేరే సంగతి.